గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ యువర్ మైల్స్ బాయ్ ఫ్రమ్ బంకోలి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ లో అయితే ఉన్నాను. 3 to 4 days నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడ నుంచి దుడితాల్ ట్రెక్ వెళ్ళాను, అదంతా వెళ్ళాను. ఇంకా చాలా ట్రెక్కింగ్స్ కూడా ఉన్నాయి ముందు, అవన్నీ కూడా చేసేది ఉంది. బట్ విలేజ్ చూడండి ఎంత బాగుందో. ఈ విలేజ్ డ్రోన్ షాట్ ఇస్తాను ఇందులో, చూడండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ విలేజ్. ఇక్కడ విలేజెస్ అన్ని ఇక్కడ ఇట్లానే ఉంటాయి కొండల్లో. వావ్, అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ నాకు మన బ్రో అయితే కనిపించినాడు. సో ఇతను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండే. సో పాపం నా లగేజ్ అవన్నీ పైందాక మోసుకొచ్చినాడు. సో వీళ్ళు ట్రావెల్ చేయాలి అంటే, పైకి రావాలంటే కూడా చూడండి ఎంత ఎక్కి రావాలో. ఇది కనిపిస్తుంది ఇట్లాగే, కానీ ఇలా తిరుక్కుంటూ ఎక్కేసి రావాలి. అంత డిఫికల్ట్ లైఫ్. 4 days వీళ్ళతో ఉన్నాను. వీళ్ళ లైఫ్ అయితే అంత నార్మల్ కాదు. వీళ్ళ గురించి ఇంకా బైక్ మీద అయితే మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను గంగోత్రి కోసం అని. బట్ మధ్యలో హర్సిల్ వ్యాలీ అని ఒకటి ఉంటుంది. హర్సిల్ వ్యాలీలో నాకు ఉండడానికి పర్ఫెక్ట్గా ఉంటే ఉంటాను, లేకపోతే అక్కడి నుంచి డైరెక్ట్ నేను గంగోత్రికి అయితే వెళ్తున్నాను. బట్ ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉందని విన్నాను. ఐ డోంట్ నో వాట్ ఇట్ హ్యాపెన్స్. సో లెట్స్ గో. ఏం జరిగిద్దో ముందు చూద్దాము. అండ్ ఇప్పుడు పోవడానికి మాత్రం కారిపోయేది భయ్య, పులుసు కారిపోతుంది. ఎందుకంటే అంత ఘోరంగా దరిద్రంగా తయారైపోయిన రోడ్డు. నిన్ననే బయలుదేరేవాడిని, కానీ వర్షం మాత్రం ఫుల్ బీభత్సంగా పడ్డది. మధ్యలో అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ కూడా అయినాయి అని చెప్తున్నారు. బట్ నేను కూడా ష్యూర్ లేదు. ఐ డు నాట్ ష్యూర్. ఏమైద్దో చూడాలి ఇంకా ముందైతే. చలో వెళ్దాం ఇంకా ముందుకి. చలో ముందుకు వెళ్దాం. హర హర్ మహాదేవ్ అనుకుంటూ. సో ఫైనల్లీ బంకోలి అనే విలేజ్ నుంచి అయితే బయలుదేరా. చూసారు కదా డ్రోన్ షాట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో దుండితాల్ కానీ ఇది కానీ అంతా ఏమన్నా ఉందా, చాలా అంటే చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ విలేజ్ అసలు. కానీ రోడ్లు కూడా అంతే భయంకరంగా ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. భయం వేస్తుంది నాకైతే. ఈ కార్నర్ వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే జారుతుంది. ఇది పరిస్థితి. ఒకటి జారడం స్టార్ట్ అయిపోయింది. బండి జారుతున్నది వెయ్యో. సో నేనైతే అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 10:30కి బయలుదేరాను. ఉత్తరకాశీ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందో చూద్దాం.
పైకి రావడానికి అయితే చాలాసేపు పట్టింది, బట్ ఇప్పుడు కిందికి వెళ్ళడానికి ఇంకెంతసేపు పట్టిందో చూడాలి. కింద చూస్తున్నారా లో ఎట్లుందో, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇందులోనే చిన్న చిన్న ఊర్లు, ఇది గజోలి నవగాం అని, ఇన్ని చిన్న చిన్న ఊర్లు బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంతే కఠినం భయ్యో, అంతే డేంజర్, డిఫికల్ట్ కూడా. ఇవన్నీ వ్యాలీ ఏదైతే కనిపిస్తుందో ఇట్లా లైన్ లైన్లో అంతా వాళ్ళ పొలాలు. పహాడీలో ఈ కొండల్లో ఇదైతే ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, దిగేటప్పుడు మాత్రం మంచిగా ఫ్యూల్ సేవ్ చేసుకోవచ్చు. బండి న్యూట్రల్ వేసేసి ఆఫ్ చేసి మంచిగా పోవచ్చు. మసూరి నుంచి వచ్చేటప్పుడు కూడా నేను ఏం లేదనో ఒక 30 కిలోమీటర్స్, అండ్ యమునోత్రి నుంచి వచ్చేటప్పుడు కూడా లైక్ ఒక 10-12 కిలోమీటర్స్, అండ్ ఇప్పుడు ఎంత అయితే చూడాలి అంటే ఒక 20 కిలోమీటర్స్. 20లో అంతా ఎంత కొంచెం తీసేసినా కానీ ఒక 10 కిలోమీటర్స్ సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో వాటర్ ఫాల్ అలా 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 వస్తుంటే. ఎంత అద్భుతంగా ఉంది. నాకు ఇక్కడ డ్రోన్ షాట్ తీసుకోవాలని ఉంది, బట్ కిందనే ఫారెస్ట్ వాళ్ళది ఉంది. సో వాళ్ళు అలౌ చేయరు, మళ్ళీ ఇబ్బంది చేస్తారు. పుట్టిగానే మళ్ళీ 5,000 10,000 పెలాంటి అని అడుగుతారు, దిమాగ్ ఖరాబ్ అది. సో ఎంత బాగుంది చూడండి. ఒక ఫోటో అయితే తీసుకోవాల్సిందే, ఒక చిన్న వీడియో అయితే తీసుకోవాల్సిందే. ఇంకా ఎంత బాగుంది. ఫైనల్లీ నేనైతే ఇదిగోండి మళ్ళీ ఉత్తర కాశీ అయితే వచ్చేసాను. ఇదిగోండి భగీరథి రివర్. ఇదిగోండి ఇది అస్సీ గంగా. ఇక్కడ ఇక్కడ సైడ్ పారేది అస్సీ గంగా, అండ్ ఇది వచ్చేసి భగీరథి రివర్. ఈరోజు ఫ్లో ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఫుల్గా వర్షం పడ్డది కదా 2 రోజుల నుంచి, అండ్ అక్కడ పైన కూడా చాలా వర్షం పడ్డది కాబట్టి ఇది ఫ్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో అస్సీ గంగా వచ్చేసి నేను చెప్పా కదా, భగీరథి రివర్లో ఒకటి కలుస్తుంది అండ్ యమునోత్రిలో ఒకటి అయితే కలుస్తుంది. 2 పార్ట్లుగా డివైడ్ అయిపోయి అస్సీ గంగా అని ఎందుకు పేరు వచ్చిందంటే, వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అస్సీ అంటే 80 వాటర్ ఫాల్స్ అన్నీ కలిసి అలా ఒక నది అయితే పారుతుంది, అదే అస్సీ గంగా. ఇక్కడ నుంచి హర్సిల్ వ్యాలీ వచ్చేసి 68 కిలోమీటర్స్ అండ్ గంగోత్రి వచ్చేసి 92 కిలోమీటర్స్. చలో ఈరోజు హర్సిల్ వ్యాలీయా లేకపోతే గంగోత్రి అనేది ఇంటికెళ్ళి అయితే డిసైడ్ అవుతాం. ఇప్పుడు మాత్రం థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళమన్నారు, ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ చేయించుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. అయితే ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటిది ఒకసారి హర్సిల్ వ్యాలీ నుంచి వెళ్ళాక ఏంటిది అర్థం కాదు. राइट करने जा रहा हूँ। हाँ जी, कहाँ जा रहा हूँ? पूरे चारधाम पूरे 4 धाम। पंच केदार कहाँ से आ रहा हूँ? हैदराबाद हैदराबाद से आ रहा हूँ बाइक से। पूरा फर्स्ट में देखता हूँ चलो मिलते हैं ना मेरे पैसे। धन्यवाद। देखिए चैनल भी होगा अपना? हाँ चलेगा। किस नाम से? माइस भाई अभी बाइक्स। ये है, देखो यहाँ लिखिए। సారీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాయిస్ మొత్తం కొంచెం కరెక్ట్గా రాలేదు, అండ్ నెక్స్ట్ ఒక 2 వీడియోస్లో కూడా ఇట్లాగే రాబోతుంది, ఎందుకంటే నా మైక్ ఖరాబ్ అయింది అండ్ మొత్తం టైం ల్యాబ్స్లో అయితే రికార్డ్ అయింది నేను చూసుకోలేకపోవడం వల్ల. సో సారీ ఫర్ దీస్ ఆల్సో. సో నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ గంగోత్రికి అయితే నేను అట్లా అయితే గంగోత్రికి అయితే రీచ్ అయ్యాను, చాలా కోల్డ్గా ఉండే. సో రేపటి లాగ్ మాత్రం గంగోత్రి ఇంకా గోముఖ్ ట్రెక్కింగ్ అయితే ఉండబోతుంది. చాలా అంటే చాలా డిఫికల్ట్ ట్రెక్కింగ్. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. సైనింగ్ ఆఫ్ విత్ యువర్ మైల్స్ బై అభి. జై హింద్, జై జవాన్, జై కిసాన్, హర్ హర్ మహాదేవ్.